నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. కొడుకుని బొంబాయి పంపిందంటే దేనికి? బొంబాయి రోడ్డు చెప్పులతో రోడానికి పోరిశలం తప్పినోడా పొద్దుగాలు ఆడలు తిరిగే జాగాలకు అడుగుతుంటున్నావు. సిగ్గులేదురా నీకు? శాంతి శాంతి, మేము అడుక్కు తినేవారము కాము, భూత ప్రేత పిచాచములను కొరుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించుటకు ఇతరకు వాచితేమే. నీలా కోరముఖంలో చెప్పు, గదేందో చెప్పు. ఆ కుయ్యంగాడు ఇల్లు ఎక్కడా? అదే ఆ చెక్కాలు బొజ్జగాడు. అమ్మో, నా పైల్వాన్ మొగుడిని పట్టుకొని కుయ్యంగాని వంటావు. నీ ఇంట పీనికెళ్ళ విజయ శాంతి డిస్కో శాంతి. నర్మయ్య, నువ్వు వచ్చిన పనేందో చెప్పు. చెప్పరా? నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికి వచ్చిందన్నమాట. ఈయన్ని పితలాటకంలో పెడతా. బట్టలు సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే, మీ మామతానికి పోతున్నావు. మామనా? ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా. గా అప్పలకుండా మావా, నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినయ్యా. అవునగా లెక్కన దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగా ఉన్నాయి బిడ్డ, అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో, 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆసామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తి పండుని అడిగి ఎరికైపోయిందనుకో, నా తల కొబ్బరి బొండం లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. పెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే వెరకరా. గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గంట పెద్ద పోరగాడు. తల్లి, ఎట్లా పుడితీవిరా? తలకాయల చటక్ దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. గా అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు. అమ్మో అమ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి ఓరు దేవుడు. ఆ కోరమేసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్? కోరమీసం ఈరదాస వాడేవాడు? ఆడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు, తోలుకోపా. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు, దాని ఇల్లు ఎక్కడా? ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా? ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. నిన్ను గనక పెళ్లి చేసుకుంటే రోజుకి 24 గంటలు సాలవే. ఏంటంటున్నా? సింహసింహలా ఆడిపోతుంది. చూస్తుంటే కసకస కొరికేయాలనిపిస్తుంది. పళ్ళు రాలిపోతాయి. రాలిపోవడానికి పళ్ళేం కాదయ్యి, దూర దూర కాయలు చూడటు. అయితే కోసుకుని ఉప్పు కారం అద్దుకు తిను. అందవే. ఏవే, నేను ఎత్తుకుంటాను, కొత్తవా? కోస్తాను నీ పీక. ఏదో టచింగ్ చేసేద్దామని ఎదవ స్కీములు నువ్వు. యహని, నీతో నాకు కుదరదే. 3 ఆఫ్ చేస్తున్నాను. నేను వెళ్ళిపోతాను. పెట్టి సర్దేసుకుంటాను. అక్కర్లేదు, ఎత్తుకో, కోసి పెడతాం. నువ్వెంత మంచిదానివే. ఇంకా దించు. దించుతాను గాని నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్న పూస ఒక పట్టా నొదలవు జిడ్డు. మంచి మాట అన్నావు. ఏవే పనిలో పని దండేసేయే. నువ్వు ముందు దించు. దించుతాను, ఉండవే. అలా కాదు మరి, నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా. ఏటి నిజమా? ఇవ్వ. కాయిచ్చు కొట్టానంటే మూతి పొంగడంలో వాసిపోద్ది. నా మూతి పొంగడం అయితే ముద్దులలో పెడతావమ్మా. సిగ్గులేదు, ఎక్కడ పెడితే అక్కడ సినిమాలు ఆడేస్తున్నారు. మేం కాబోయే మొగుడు పెళ్ళాలం. నిజమేనంటే? నువ్వాగు. మేము ఆడుకుంటాం పాడుకుంటాం, మధ్యలో నీకెందుకంత కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నాడు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా? ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. అదిగో మా బావ. పుట్టుకు జరగరట్టు బుక్కుమే. బావా అంటే నీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా,
మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా నేను వస్తానే. కొంటెగాన్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి గంగెలున్నదానా అందమంతా ఇచ్చుకో. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? ఊహు, అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. తుప్పరాతి దాని బావ వాడెవడు? ఈరదాసు ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? ఆ చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా. బావా ఆ, రా. తప్పదా? ఊహు. అయ్యో, అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మతి మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవిలో మిషన్. ఓహో నాన్న అదేమిటి వరుస మార్చావు? మొగుడిని కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. ఊ, దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలో. ఆ? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబొక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలోనా? నా రాంపుణ్ణి బావ నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న. ఏంటి? ఎవరా? నువ్వు నా రాంపండు మేలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. ఆ? నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. చచ్చిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుకా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో ఆ? నరుకుతారు. దాన్ని ఉంచుకోవడం అనరు, ఆ. తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. చిదాను సత్తకు. ఆ. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయిని నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు కోతిగాడు. ఆ, అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? ఎదవ తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాలు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు తమ్ముంటే బయటికి రారా రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు. నన్ను బెల్ట్ కొట్టేసాడు బాబు. రే 9 మాటలు చేసి జైలుకి వెళ్ళం గొప్ప కాదు రే. ఆ, 9 మర్డర్లు చేశాడా? ఆ, రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్కలు ముక్కలుగా తరిగేరా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టెట్టుకో. రా పద. అంతేనా? చేసేయ్. ఏయ్, ఎక్కడ్రా నువ్వు? ఆ, ఎక్కడ్రా? రా, కనిపించరా? ఆ, అబ్బా. ఆయ్! ఆహాహాహా, పొడి చేశా. ఆ? ఏయ్! అబ్బా అబ్బా. అబ్బో! అబ్బా! అబ్బో! ఆ! ఆ! అయ్యో! ఈ కాలితో తొక్కడాలు లేవు. ఏయ్, ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దూస్తావరా? ఇంకా దుయ్యలేదు. అబ్బో! అబ్బో! అయ్యో! అబ్బో! ఎరా, నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? మరేమో నేను మ్మ్. నేను రాంపండుని. నేనెవర్రా? ఆ! ఒరే రాంపండు! నన్ను ఈ ఇంటొచ్చి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. అబ్బో! ఏయ్, మా! చెయ్యి మెలిపెట్టకు, మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. ఇడ్లీ రే తిరిగినా పర్లేదు. ఎరగొట్టా. చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో కత్తి. సరిగ్గా వెళ్ళమని. విష్ణు! ఇప్పుడు నీ చేతులు జియా! మ్మ్. ఏయ్, మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండు చెప్పేస్తా. అమ్మా, నువ్వు వీరదాసువి కాదు, రాంపండువని నేను చెప్పేస్తా. చెప్తా. అప్పుడు ఈ ఇంటికి అల్లుడు నేనే అవుతా. అన్నయ్య, ఇది అన్యాయం. మ్మ్. ఆ, ఏయ్! ఏయ్, అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రక్తం. అవునన్నయ్య, నువ్వు రాంపండువైనా నేను సత్తిపండునైనా ఇద్దరిలో ఉన్నది
పండే అన్నయ్య. రేయ్, నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పిగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన వాళ్ళని చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగి. వీరదాసు, నిన్ను ఇక క్షమించను. నేను నిన్ను క్షమించను. రేయ్ రాంపండు, కాసుకో. నువ్వు కాస్కో. ఏమైంది? సూర్యాస్తమైపోయింది. ఇక నేను యుద్ధం చేయను. మావా, నువ్వు మాత్రం భయపడకు. మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నేను అంతే. చావు. ఏమండి సవగారు, ఏటి ఏల్పూర్ అంత ఫేమస్? ఎందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, ఎంత కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటండి? మాట వరుస కన్నా ఆ ఊళ్ళో అవసరంలో అడిగిట్టే చిలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా. అసలు రిసీవ్ చేయాల్సింది ఈ వయసులోనే. సరిగానండి, ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టప్పేశావు ఏటగాళ్ళు ఇంటి వాళ్ళగా. ఈ అడవినవుడికి దొరికిపోయినా ఉన్నాం. ఏంటంటే మాచి గ్యాప్ మీద వెళ్ళిపోతున్నారు. ఏనండి ఇంత గట్ట పేశాడు? అమ్మయ్య, ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు అనుకుంటున్నా? వాళ్ళ బుజ్జయ్య గారా? నాకు తెలుసు. ఈ నన్ను కనిపెట్టేశాడు. ఏంటంటే మాచి టెంటెలాడిపోతున్నారు. ఏలుపూర్ ప్రోగ్రామేనా? నీకెలా తెలిసిపోయింది? పంప తీసి అలర పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా? ఆ. ఎవడో రాంపండేనా? మనం ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలవదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు చిన్నోడా? సత్తిపండేనా? మా బామ్మది అప్పలకొండలేడు, ఆ ఊరు వెళ్ళాడంట. నాకు తెలవదు, మా చిన్న చెప్పింది. ఇదిగో ఈ పాతి కూర్చోయి, మేము కొంచెం అలా వెళ్ళొస్తాం. అలా. ఆ తర్వాత నువ్వు వెళ్దు గాని. దాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? ఇప్పుడు పెట్టుకోనండి, చెవులో నూనె వేసుకుంటాం కదా, తడిచిపోద్ది. సేవిక్నాయాల నీ చెవుకు నువ్వు నోటి. ఓసినా మరదలా, మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? రాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? వేసి నీళ్ళమ్మా, నీ ప్లేస్ నడి కంగారు ఎత్తిపోతావుటి. ఈపు చూడంతగా కాలిపోయిందో. రాస్తానమ్మా. చూడవే చూడు, వాళ్ళ వయసు ఏంటి మన వయసు ఏంటి? నాకెప్పుడైనా నీ చేత్తో సెంసాడు నూనెట్టావా? నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాడు. ఏంటి ఎదవ నకరాలు చేస్తున్నావు? నీకు నేను తలంటాలా? బుర్ర బద్దలైపోద్ది. ఏటి అలాగా? రే అప్పిగా, ముందు నువ్వు లేరా. నువ్వులునే మొన్నే ఆడించాం. ఎలా తెలిసాడు ఎద్దులాగా? నువ్వు లేకపోతలాగా. ఏమండి, నన్ను దున్నపోతూ అంటున్నాడండి. అంటే అన్నాడులేదే, మనోడే కదా, అడిగి రేసే నూనె. రావే. ఏటి వస్తున్నావా? వస్తున్నాను. అంత ఎకరాలే లెట్రిన్, మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూము. మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా? నీకు లోటేంట్రా? గేదెల పాకంతా నీదే. గేదెల పాకలోనా? అమ్మయ్యా, ఈ చెట్టుకి ఇంకో ఏడాది దాకా ఎరువు ఎక్కర్లేదు. అయ్యో, వీడికి ఇలా దొరికిపోయేమిటన్నయ్యా? ఇదిగో మావయ్య, అయ్యా మా అయ్యా, నేను ఒక నిజం చెప్పేస్తున్నాను. నేను రాంపండుని కాదు, సత్తిపండుని. ఓహో, అట్టా వేసావన్నమాట ప్లాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, చెంబుతో తల బద్దలు కొట్టేసాయి. మావయ్య, అసలు నేను చెప్పేది ఏమిటంటే, అప్పటిదాకా ఎందుకురా, ఆడెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు. రే ఫిలిప్స్ రేడియో, నీకు నోరుంది కానీ చేటంతా చెవులుండి వేస్ట్ రా. గట్టిగా అరవరా, మన రహస్యం వాడికి కనపడిపోద్ది. ఎల్లు, చెంబుతో వేసే ఎల్లు ఎల్లు. వీటితో ఎలాగైనా ఆడుకోవచ్చు. పిచ్చినాకుడు. ముస్తఫా ముస్తఫా, డోంట్ వర్రీ ముస్తఫా. ఎలా కొట్టే పెదవకి చెవిలో నో మిషన్ ముస్తఫా. ఎలా కొట్టే. అయిపోయి ముద్దెట్టేసుకున్నాడు. నువ్వు కూడా ముద్దెట్టేసుకురా, ముద్దెట్టేసుకురా చెంబుని. రెచ్చి బొమ్మక,
నువ్వు బేకయ్యాన్ని సెంటర్ వేసుకో చిత్తక్కొట్టేద్దాం. అలాగేంటి కొట్టదని కాళ్ళు అట్టుకుంటాడా? నువ్వేం కాంప్రమైజ్ కాదు, మూతి పగల కొట్టే. నన్ను కొట్టారేమిటి అప్ప అల్లుడు. నీ చెంపుతే నా చెంపుతో కొట్టినా. బంగారం లాంటి చెంపు పోయింది కదరా. పోయింది వెదవ చెంపు, నీకు బిందె గురిస్తాను. నిన్ను వదిలిపెట్టను రా. అబ్బా ఆడి పని అయిపోయింది. ఒరే, ఈ ఊరికి సత్తిపండు అని ఒకడు కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరా నీకు? ఏడంత లేవు. నీ ఏళ్ళు నాంతుందా? నీ అబ్బా. అమ్మో అడివి రాముడు. కూర్చోలేంట్రా, మన పేర్లు బయటకు బాబు ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. సత్తిపండు రాంపండు. ఆగండయ్యా.